కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున మన భీమవరం ఎమ్మెల్యే గారు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి మీద ఒక మీడియా ఛానల్ వచ్చినటువంటి కథనానికి మీరందరూ కూడా ఎంతో కలత చేశారని చెప్పి మేమందరం కూడా చూసాం. అదేవిధంగా కూటమి నాయకులందరం కూడా చాలా ఆందోళనకు గురై మానసిక వ్యాధికి గురవడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఆయన చేసినటువంటి పరిపాలన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ పేద ప్రజలందరికీ కూడా మంచి చేయని ఆలోచనతో చీమకు కూడా హాని పెట్టనటువంటి మంచి పేరు మనసున్న వ్యక్తి, సౌమ్యుడు అనేటటువంటి బిరుదుల్ని పొందినటువంటి శ్రీ పులపర్తి రామాంజనేయులు గారిని ఈ విధంగా మరి కథనాలు వేయడం, అందులోనూ ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఎవరినో ఆనందపరచడానికో లేకపోతే వ్యక్తిగత స్వార్థంతో లేకపోతే ఒక బ్లాక్మెయిలింగ్ వ్యవహారంగానో దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కూటమి ఏర్పడి సుమారు 8 నెలలు కావస్తూ ఉంది. రాష్ట్రంలో 2019 నుంచి 2024 జరిగినటువంటి అరాచక పాలనని, ప్రజల యొక్క పడినటువంటి ఇబ్బందుల్ని, వీటన్నింటినీ కూడా మరి ఎదుర్కొని ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏ విధంగా మనం వాళ్ళకి అందించగలమనే ఆలోచనతో భీమవరంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా తీర్చాలని చెప్పి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మరి రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే ప్రజలకి అందుబాటులో ఉన్నారంటే 8 నెలలు కూడా ఒక్కరోజు కూడా మరి లీవ్ తీసుకోకుండా అది పులపర్తి రామాంజనేయులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది. అందులోనూ